విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏదైనా చేయాలన్నా, కొత్తగా ఆలోచించాలన్నా చరిత్రలో ఒక పేజీ రాసుకున్న ప్రముఖ వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కూడాను యువతుల్ని అందరిని కూడాను ఒక తాటి మీద తెచ్చి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. దానికి మన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, చాలా వైబ్స్ వస్తున్నాయి. అప్పుడే ఆడుదాం ఆంధ్ర సంబంధించి యువతులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అసలు ఈ గొప్ప గొప్ప ఐడియాలన్నీ కేవలం జగన్ గారికి వస్తాయా? ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు నేను ఒక 1.5 year 2 years నుంచి కూడా మీరు బాగా గమనించండి. నిత్యం నిరంతరం పబ్లిక్లో లీడర్ అనేవాడు పబ్లిక్లోనే ఉండాలా అని చెప్పేదానికి మా గవర్నమెంటే ఒక ఎగ్జాంపుల్. అది మీరు ఏదైనా తీసుకోండి, ఈ జగనన్న సురక్ష తీసుకోండి, ఆరోగ్య సురక్ష తీసుకోండి, అంతకుముందు ఇప్పుడు వైఏపీ నీట్స్ జగన్ అనే ప్రోగ్రామ్ తీసుకోండి, గడప గడపకు మన ప్రభుత్వం తీసుకోండి. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా మనం ప్రతి గడపను కూడా టచ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మామూలుగా లీడర్లు అనే వాళ్ళు ఎట్లుంటారంటే ఎలక్షన్లప్పుడు బయటకు వస్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అట్లా లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు కావాలా, లీడర్ అనేవాడు ఖచ్చితంగా పబ్లిక్లో ఉండాలా. అలాగనే ఒక్కొక్క సెక్టార్ని ఈరోజు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినారు జగనన్న సురక్షలో. ఆరోగ్య సురక్ష తర్వాత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినారు. ఒక్కొక్క సెగ్మెంట్ని టచ్ చేసుకుంటూ వస్తూ ఈరోజు యువకులని అట్రాక్ట్ చేయాలా, టచ్ చేయాలా, వాళ్ళకి ఏదన్నా కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 100 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది. చెప్పండి, చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. దాంట్లో పార్టీల అతీతంగా కూడా ఎన్రోల్ జరుగుతుంది. ఎందుకని జగన్ గారు ఒక పాలసీ పెడితే అన్ని పార్టీలు కూడా కలిసి కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాయి? ఇప్పుడు మనము సంక్షేమ పథకాలు అనేటివే కులాలను కానీ మతాలను కానీ పార్టీలను కానీ చూడకుండా ఇచ్చినాడు ఆయన. ఏ వెల్ఫేర్ స్కీమ్సే. అటువంటిది క్రీడల విషయానికి వచ్చేటప్పటికి పార్టీలు అనేది ఏముంటుంది? ఆయన మెయిన్ ఇష్యూనే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అని అనుకున్నాడో అవే పార్టీలను చూడకుండా ఇచ్చినాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యం స్పోర్ట్స్, యువకులు, స్కూల్ వాళ్ళు, కాలేజీలో ఉండే పిల్లలందరూ కూడా గేమ్స్ పైన ఆసక్తి ఉంటుంది, కానీ రాజకీయాలపైన ఏం ఆసక్తి ఉంటుంది? చెప్పండి, మొత్తానికి యోగాలో మొత్తం కూడా ఖాళీ అయిపోయేలా ఉంది. ఆడుదాం ఆంధ్రకి ఎన్రోల్మెంట్ ఎక్కువ చేసుకున్నట్టున్నారు యూత్ అంతా. ఏ కార్యక్రమైనా కూడా ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తే దానికి విజయం ఉంటుంది తప్ప అపజయం అనేది ఉండదు. యువగలమైనా ఇంకొకటైనా ఆయన కూడా నేను ముఖ్యమంత్రి కావాలనో, మా నాయన ముఖ్యమంత్రి కావాలనో, 10 మందికి సాయం చేయాలనో, యువకులను డెవలప్ చేయాలనో ఉద్దేశంతో యువగలాన్ని ప్రారంభించితే ఆయనకు కూడా విజయం వస్తుంది. కానీ ఆయన రెడ్ బుక్, 10 మందిని చంపుతా, జైల్లో వేపిస్తా, కేసులు పెడతా, గవర్నమెంట్ అంటే ఆయన ఇంటెన్షనే తప్పు. జగన్ సార్ ఇంటెన్షన్ వేరు. ఆయన పాదయాత్ర చేసినాడు, ఆయన అపోజిషన్లో ఉన్నాడు. కానీ రూలింగ్లోకి వచ్చిన వెంటనే ఆయన ప్రిపేర్ కాలే. రూలింగ్లోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ అంట, సచివాలయాలంట, సంక్షేమం అంట, డెవలప్మెంట్ అంట. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లాన్ చేసినవి కాదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి చేస్తా అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చిన వ్యక్తికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా. అన్న పన్నీగా జోకు, ఏదైతే ఎన్రోల్మెంట్లో నారా లోకేష్ పక్కనను మరి పక్కన మిగతా వాళ్ళు చేసుకుంటే ఎవరితో ఆడే అవకాశం ఉంది? నాకు తెలిసి అంబటి రాంబాబు గారు గాను, పవన్ కళ్యాణ్ ఆడుదాం ఆంధ్ర ఆడితే ఎవరు గెలుస్తారు? ఏం వీళ్ళు ఎవరితో అంటే వాళ్ళు క్వాలిఫై కారేమో నా డౌట్. ఓకే, ఎక్కడ ఆడబోతున్నారు? మీరు కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు? అంటే పొలిటికల్ లీడర్స్కి అందరూ ఒక గేమ్ పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. మీరు కూడా మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రకు విశేషమైన స్పందన వస్తుంది. గ్రామాలు సైతం కూడాను పెద్ద ఎత్తున ప్రజలు, యూత్ కూడా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందంటున్నారు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ విజయగస్త కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ.